భారత్ ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు రష్యా వెళ్ళారు. వెళ్ళి ఈయన వ్లాదిమిర్ పుతిన్ గారిని అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ వీళ్ళని కలిశారు. కలిసిన తరువాత ఒక ప్రెస్ మీట్. సో ఈ ప్రెస్ మీట్లో మళ్ళీ ఇదే ప్రశ్న, అమెరికా వాళ్ళు మీపై టారిఫ్స్ విధిస్తున్నారు కదా, మరి ఇలాంటి శాంక్షన్స్ను మీరు ఎలా చూస్తున్నారు అంటే 50% ఆగస్టు 7వ తారీఖే దీన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, మీకు చేయలేకపోయారు. సో ఇవాళ ఆగస్టు 27 డెడ్లైన్. సో ఆగస్టు 27 అంటే మనకు వినాయక చవితి. ఈ రోజున అమెరికా భారత్పై ఈ 50% టారిఫ్ విధిస్తారు, ఇది వార్త. సో అడిగినప్పుడు ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు, కానీ వాళ్ళ పాలసీ గురించి మాట్లాడగలను. సో భారత్ అన్నారు అనుకోండి, మేము రష్యా వద్ద అత్యధిక శాతము ఆయిల్స్ కొనే దేశము కాదు. అలాగే ఎల్ఎన్జి కూడా. ఇక వ్యాపారము అంటారా, యూరోప్ యూనియనే మాకన్నా ఎక్కువ వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు. కానీ అమెరికా అనబడే దేశము మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం కాదండి, ఇందులో పెద్ద పెద్ద విషయాలు. మీకు డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్తున్నాడు, ఇండియాస్ ఇంపాక్ట్ అంటే వ్లాదిమిర్ పుతిన్ అలాస్కా రావడము ఒక్క భారత్ కోసరమే. మేము వాళ్ళపై టారిఫ్స్ అన్నాము, ఈయన అలాస్కా వచ్చారు కాబట్టి ఇండియా మీద ఇంకా కూడా ఒత్తిడి పెడతాము. సరేనండి, ఈ స్థాయిలో ఇదంతా జరుగుతుందా మీరు ఆలోచించారో అనుకోండి. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచనలు, అతని అంచనాలు. ఇప్పుడు వాళ్ళ రిపబ్లికన్ పార్టీ యొక్క చాలా టాప్ లీడర్ నిక్కీ హేలీ ఈవిడేం చెప్తున్నారు, ఇది ఒక అతిపెద్ద పొరపాటు. భారత్తో ఇలాగ వ్యవహరించడము అనేది, అంటే ఈవిడ ఒక పంజాబీ లేడీ, భారత సంతతికి చెందిన ఆవిడ ఇలా మాట అలా కాదండి. మీకు ఇవాళ అమెరికాలో ఎవరినైనా అడగండి, చైనాతో శత్రుత్వము అన్నావు, వాళ్ళ టారిఫ్కి పాస్ ఇచ్చావు. మరి ఇవాళ భారత్తో కూడా శత్రుత్వము అంటే ఈ ఇరు దేశాలు లేకుండా, ఈ ఏషియన్ జైంట్స్ ఇండియా చైనా లేకుండా అమెరికాను మీరు ఊహించగలరా? ఇంపాసిబుల్ కదండి. అమెరికా ప్రతి ఒక్క వస్తువుని ప్రొడ్యూస్ చెయ్యదు, వాళ్ళు టెక్నాలజీ అంటారు, అలాగే డిజిటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఒక బట్ట, ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ, గార్మెంట్స్ అనండి, ఇంకా చెప్పాలంటే అరటిపళ్ళు, గుడ్లు, రెడ్ మీట్, అలాగే ఫార్మా రంగము, వీటిని అంతా గమనించారు అనుకోండి, ఐదర్ భారత్, చైనా, కెనడా, మెక్సికో లాంటి దేశాల మీదే వాళ్ళు ఆధారపడతారు. అలాంటప్పుడు ఈ దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకుంటూ, అది నువ్వు భారత్తో నీ యొక్క అతి ముఖ్యమైన ఒక ట్రేడ్ పార్ట్నర్, వాళ్ళతో ఇలాంటి వైద్యానికి దిగడం ఏమిటి? ఎందువలన నువ్వు ఇలా చేస్తున్నావు? యావత్ అమెరికా నిపుణులు చెప్తున్నారు కదా, ఇది హిస్టారిక్ బ్లండర్ అని. ఎందుకు ట్రంప్ వినడము లేదు అంటే అతని ఆలోచన ఒకటేనండి, భారత్పై ఎంత ఒత్తిడి తీసుకువస్తే అంతలాగా రష్యాను మీకు బెండ్ చేయొచ్చు, రష్యాను లొంగ తీసుకోవచ్చు. ఇది జరుగుతుందా? ఇంపాసిబుల్ కదా. మీరు పుతిన్ని, మోదీని లొంగ తీసుకోలేరు కదండి. ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్, రష్యాలో ఒక ఫంక్షన్లో ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడిని అడుగుతున్నారు, నాన్న నువ్వు ఎందులో ఎక్స్పర్ట్వి అంటే నీ బలము ఏమిటి అని అడిగితే, నేను ఈ ప్రపంచంలో ఉండే దేశాలు, వాటికి సంబంధించిన సరిహద్దులను అనర్కళంగా చెప్పగలను ఆ పిల్లాడు చెప్పాడు. సో పుతిన్ గారు అడుగుతున్నారు, అయితే చెప్పు రష్యా యొక్క సరిహద్దులు ఎక్కడా అంటే, మొన్న మీటింగ్ జరిగింది కదా, వెంటనే ఆ పిల్లాడు బేరింగ్ స్ట్రెయిట్ అంటారు కదండి, అంటే అమెరికా యొక్క సరిహద్దు, రష్యా అమెరికా సరిహద్దు బార్డర్ బేరింగ్ స్ట్రెయిట్ అంటారు. 56 మైళ్ళ దూరము ఉండే ఒక బార్డర్. సో ఈ ఆన్సర్ చెప్పిన వెంటనే పుతిన్ గారు, నాన్న అలా కాదు, నువ్వు అర్థం చేసుకోవాలి, రష్యా అనబడే దేశానికి సరిహద్దులు ఉండవు. ఆ జవాబును మీరు విన్నారు అనుకోండి, పుతిన్ మైండ్ అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు ఉండిన యుఎస్ఎస్ఆర్ మళ్ళీ రాబోతుంది, ఇదే మా డాక్ట్రైన్. కాబట్టి మేము ఇచ్చిన అలాస్కా ఒకరోజు రష్యాతో కలిసిపోతుంది. అలాగే ఒకవేళ ఇటువైపు చెప్పు,
మీకు యుక్రెయిన్ వైపు చెప్పు, రష్యా యొక్క సరిహద్దులు అన్నారు అనుకోండి, ఆ పిల్లాడు ఏం చెప్తాడు, ఈ సుమి అనబడే నగరం ఉంది కదండి అక్కడ, అంటే కాదు నాన్న, సుమి కూడా మనదే, డాన్బాస్ రీజన్ కూడా మనదే, ఆఖరికి యుక్రెయిన్ కూడా యుఎస్ఎస్ఆర్లో భాగమే. ఇదేనండి అజెండా. ఇదంతా తెలుసుకోకుండా డొనాల్డ్ ట్రంప్ అడ్డదిడ్డంగా మాట్లాడడం. సో ఇందులో భారత్ రోల్ ఏమిటండి అంటే, రష్యా సరిహద్దులు ఒకానొక సందర్భంలో భారత్ దాకా కూడా రాబోతుంది అనేదే వీళ్ళ ప్లాన్. సో దీన్ని తెలుసుకోకుండా, అంటే ఇంత పెద్ద ఆలోచన, రష్యా, భారత్, చైనా, దీనిని చూడండి, ప్రపంచములో తక్కిన దేశాలు చేయగలిగింది ఏమీ ఉండదు. సెంట్రల్ ఏషియాతో చాలా చాలా కీలకమైన ఒప్పందాలు ఇవాళ భారత్ చేసుకుంటుంది, అవునా? సెంట్రల్ ఏషియా దేశాలు తజికిస్తాన్ అనండి, ఉజ్బెకిస్తాన్ అనండి, కిర్గిమెనిస్తాన్ అండి, కజాఖ్స్తాన్, వీటిని అంతా చూడండి, మనము చాలా కీన్గా వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్లో మన ఎయిర్ బేసెస్ను మనము సిద్ధము చేస్తున్నాం. ఇవాళ జయశంకర్ గారు రష్యా వెళ్ళి అమెరికా గురించి ఆయన మాట్లాడుతున్నది ఇదే, మేము రష్యా ఆయిల్స్ హైయెస్ట్గా కొనడం లేదండి, ఆ దేశము చైనా. సో నువ్వు శత్రుత్వము చైనాతో పెట్టుకోవాలి, మాతో పెట్టుకుంటున్నావు. అట్ ది సేమ్ టైం నేను రష్యా వచ్చి పుతిన్ గారిని ఎందుకు కలుస్తున్నాను, రష్యాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోబోతున్నాం. అలాగే యూరో ఏషియన్ ఎకనామిక్ యూనియన్ 5 దేశాలు, ఎవరు వీళ్ళు, భారత్, రష్యా, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, అలాగే బెలారస్. ఇలాగే 4 దేశాలతో కొత్త ఒప్పందాలు. అంటే మీరు చూడండి, సోవియట్ యూనియన్ అనబడే ఈ సామ్రాజ్యం ఎక్కడెక్కడ ఉందో మళ్ళీ వీటిని అంతా కూడా కలుపుతూ ఒక అతిపెద్ద ఎజెండాను ఇవాళ భారత్, రష్యా పెట్టుకున్నారు. కాబట్టి పుతిన్ ఈ మాట అంటున్నాడు, రష్యాకు సరిహద్దులు ఉండవు. అంటే ఒకప్పుడు మీరు రష్యాను ఎలా చూసారో, యుఎస్ఎస్ఆర్ని చూసారో, మళ్ళీ చూడబోతున్నారు, విచ్ ఇంక్లూడ్స్ అలాస్కా. సో ఇప్పుడు ఇదంతా ఏమిటి, మీకు అమెరికా ఇలాగా, అంటే భారత్ అనబడే ఒక అస్త్రాన్ని వాడుతూ పుతిన్ మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అయిపోవడం. ఇప్పుడు మనము రష్యన్ ఆయిల్స్ కొనలేదు అనుకోండి, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అనేది కొలాప్స్ అయిపోతుంది, ఒక విషయం. కాబట్టే వాళ్ళ నిపుణులు, అమెరికా నిపుణులు పదే ఏమన్నారు, మీరు ఇంకా ఎక్కువ రష్యా ఆయిల్స్ కొనండి, అప్పుడే ధరలు స్టేబుల్ అవుతాయి, ప్రైస్ క్యాప్ అనేది చాలా చాలా ముఖ్యం, లేదంటే ఇది అబ్నార్మల్గా వెళ్ళిపోతుంది అని. ఇవాళ ట్రంప్ రావడము మీరు రష్యన్ ఆయిల్స్ కొనడము వల్లే మేము మీపై టారిఫ్స్ విధిస్తున్నామని చెప్తే మన ప్లాన్ ఎలా ఉంది, ఇప్పుడు రష్యాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుంటారండి, ఫార్మా అనండి, టెక్స్టైల్స్ అనండి, కన్జ్యూమర్ గూడ్స్, అది ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్స్ అవ్వచ్చు, వీటిని అంతా కూడా ఇక మీదట మనం రష్యాకు పంపిస్తాం. బెలారస్ అంటాము, సెంట్రల్ ఏషియా దేశాలు, మనం డైవర్సిఫై చేసుకోగలం. కానీ భారత్ లేని అమెరికాను మీరు ఊహించారు అనుకోండి, మళ్ళీ మీరు చైనా మీదే కదా ఆధారపడాలి. చైనా ఏం మాట్లాడుతుంది, ఇది చాలా దారుణం, భారత్పై అమెరికా విధిస్తున్న ఈ టారిఫ్స్ అసలు అన్యాక్సెప్టబుల్, ఇలా చెయ్యనే కూడదు, ఇది స్ట్రాటజికల్గా చాలా పెద్ద బ్లండర్. ఎవరు, చైనా మనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, రిగ్ అనబడేది రియాలిటీ, బ్రిక్స్ అనబడే కొత్త గ్రూపు, మీకు ఇవన్నీ కూడా ఫామ్ అయిపోయాయి, కొత్త రకమైన బ్యాంకింగ్ సిస్టము, కొత్త కరెన్సీ అన్నారు అనుకోండి. అమెరికా వాడు ఎవరి వద్ద వాడు ఫర్టిలైజర్స్ కొంటాడు, యురేనియం కొంటాడు. భారత్కు సంబంధించిన ఇంత పెద్ద ఫార్మా రంగం, ఇంతకు మించి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీకు భారత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకుండా, మన మ్యాన్ పవర్ లేకుండా అమెరికా అనబడే దేశము సర్వే అవుతుందా? వాళ్ళు సర్వైవ్ కాగలరా? వాళ్ళ దిగ్గజ సంస్థల యొక్క అతి కీలకమైన ఉద్యోగులు భారతీయులే ఉన్నారు కదా. ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఈ తప్పుని మీరు ఎలా చూస్తున్నారు? అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.